మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవుని వాక్యం ఒక 5 నిమిషాలు మనం ధ్యానించుకుందామండి. ఈ ఉదయకాలం ప్రభుతో మన దినాన్ని ప్రారంభం చేసుకుందామండి. దేవుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో నేను సమస్తమును కొత్తగా చేయుచున్నాను అనేటటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ ఈ మాటను మనం ఆధారం చేసుకుని ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడేటటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటే, ఆది కాండంలో ఆయన నూతన సృష్టిని ఆ ప్రారంభ దినాలను ఒకవేళ ఆలోచన చేసుకుంటే, ఆయన సృష్టించినప్పుడు, ఆయన నిర్మించినప్పుడు, నోటి మాట చేత ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించినప్పుడు అంతా మంచిగా అనిపించింది. దేవుడే తన ముఖాంతరంలో నుండి మాట్లాడినటువంటి మాటగా చూడగలుగుతున్నాం. చాలా మంచిది అని ఆ మాటను మనం చూడగలుగుతున్నాం. అయితే ఎప్పుడైతే నిన్ను నన్ను సృష్టించినాడో, నరులను మన పోలిక చొప్పున నిర్మిద్దాం అన్నప్పుడు, మన పోలిక చొప్పున నరులను నిర్మిద్దాం అన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు కూడా పాపం ఎంటర్ కాలేదు. అయితే నరుడు దేవుడి యొక్క ఆజ్ఞలను మీరినప్పుడు, ఆదాము అవ్వ ఆ యొక్క తినవద్దు అన్నటువంటి పండును తినడం మనం చూడగలుగుతున్నాం. దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చినాడో ఆజ్ఞలను పాటించేటటువంటి వారంగా మనం ఉండాలి. ఒకవేళ ఆజ్ఞను మీరితే అది పాపముగా మనం చూడగలుగుతున్నాం. ఈ ఆదాము అవ్వలు దేవుని మాటను మీరి, ఆజ్ఞను మీరి అతిక్రమించి పాపం చేసినట్లుగా చూడగలుగుతున్నాం. దాని ఫలితమే ప్రకటన గ్రంథం వచ్చేసరికి దేవుడు ఆ మధ్యలో ఉన్న పాపాన్నంతా తీసివేయడానికి తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపి శిలువ శ్రమను అనుభవించి, శిలువలో తన విలువైనటువంటి రక్తాన్ని కార్చడం ద్వారా నా పాపములన్నీ తొలగించబడినప్పుడు ఆయన తిరిగి మనల్ని తనతో ఉండడానికి, పరదేశంలో ఉండడానికి, పరలోకంలో నన్ను ఉంచడానికి ఆయన చేసిన ప్రయత్నమే ప్రకటన గ్రంథంలో మళ్ళీ అంటాడు, ఇదిగో నేను సమస్తంను నూతనంగా చేయుచున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత సంవత్సరం దేవుడు మనతో చేసినటువంటి ఆ యొక్క కాపుదల, భద్రత, ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగించాలంటే, ఈ కొత్త సంవత్సరంలో ఆయన మనకు కొత్త ఆశను, కొత్త బలము, కొత్త దిశ ఇచ్చేలాగున మనం చూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం కూడా మనము దేవునితో నడిచేటటువంటి వారంగా ఉండగలగాలి అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమస్తమును నూతనంగా చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన ఆ శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడిగా చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే నీ హృదయాన్ని కూడా ఆయన నూతన పరచడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. కారణం ఏంటంటే, నీ హృదయంలోని పాపం తీసివేయబడడానికి, నీ హృదయంలో పాపాన్ని తీసివేస్తే ఆయన దానిని నూతన పరిచేటటువంటి విధి విధానం మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించుకొని మన దైనందిక జీవితాన్ని ప్రారంభించేటప్పుడు, ఇదిగో మనము పాతవి తీసుకొని ప్రయాణం చేయగలుగుతున్నామా? పాత అలవాట్లతో, పాత పాపము మనలో ఇంకా కొనసాగించేటటువంటి వారంగా అంటున్నామా? అయితే మన ఆత్మీయ జీవితానికి ఇది ప్రమాదం అని గ్రహించాలి. దేవుడు నూతన పరిచేటటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన నూతన పరచడానికి మనం అవకాశం ఇచ్చేటటువంటి వారుగా ఉండగలిగితే మన జీవితము ఆత్మీయంగా ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మన జీవితము పాత పాప స్వభావాన్ని అలాగనే అంటిపెట్టుకొని ఉన్నట్లయితే, దానిని తీసివేసి దేవుడు చేతికి మన జీవితాన్ని అప్పజెప్తే ఆయన నూతన పరిచేటటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము లేని వారిగా, నూతనంగా అంటే పాపము లేని వారిగా మనము ఉండాలి అని ఆయన ఆశిస్తా ఉన్నాడు. అటు కృప దేవుడు మనకందరికి అనుగ్రహించలాగున ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుందామండి. కృప కలిగిన దేవ, దయగల మా తండ్రి, ఆయన సమస్తము నూతనంగా చేయగలిగిన దేవుడు, మా జీవితాలను కూడా మా పాత రోత జీవితాన్ని తీసివేసి నూతనంగా చేయుటకు కృప చూపించమని వేడుతున్నాం. దేవాన్ని సహాయ సహకారం మా మీదను, ఇదిగో విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో నీవే అందించమని మా నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.